నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ముద్రగడ పద్మనాభం గారి వల్ల వైసీపీకి మంచి జరిగిందా, చెడు జరిగిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూసినట్టయితే ముద్రగడ పద్మనాభం గారు ఫస్ట్ నుంచి కూడా అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా ఒకసారి ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి, లేకపోతే జనసేనలకు వెళ్తున్నానని చెప్పేసి, తర్వాత కాదు కూడదని చెప్పేసి మళ్ళీ వైసీపీలోకి వచ్చి, వైసీపీలో తను వచ్చిన తర్వాత పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ తను గెలిస్తే నేను పేరు మార్చుకుంటా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూస్తే మరి వైసీపీకి అసలు ప్లస్ అయిందా, మైనస్ అయిందా? ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడూ కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తూ, అంటే ఒక కోవర్ట్ లాగా కొద్ది రోజులు జనసేనతో కలిసి ఉండటం కానివ్వండి, ఆయన ఎప్పుడూ కూడా ఆయన వైసీపీకి సపోర్టింగ్ అనేది. కానీ కొద్ది రోజుల తర్వాత అది బయటపడిపోయింది. సో అంటే రెచ్చగొట్టడం, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సీట్లు అడగండి, అన్ని సీట్లు అడగండి, ఇట్లాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని టీడీపీతో మీరు పొత్తులోకి వెళ్తున్నారు కాబట్టి సీట్లు ఎక్కువ అడగండి అని ఇట్లాంటివన్నీ కూడా రెచ్చగొట్టడం జరిగింది. సో కమ్యూనిటీ మీద ఆయనకు ఒక్కడికే ప్రేమ ఉన్నట్టు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారికే కానీ ఇంకెవరికి కూడా అవకాశం లేదు, నేను ఒక్కడినే ఈ క్యాస్టిక్ అంతా కూడా నేను నా భుజాల మీద మోస్తున్నాను, వీళ్ళందరినీ కూడా ఆయనే ఏదో చదివించి ఫుడ్ పెట్టేటట్టు మాట్లాడటం కూడా, ఇంకా అట్లా ఆ రకంగా మాట్లాడటం చేశాడు. కానీ అది ప్రజలు తెలుసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. సో ఆయన మాట వినకపోయేటప్పటికి ఆయన పార్టీ మారటం అనేది బహిరంగంగా అందరికీ తెలిసేటట్టే చేశాడు. సరే ఆ పార్టీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి, పిఠాపురంలో వెళ్ళి నేను ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను. సార్ కులపిచ్చి ఉండి నీకు అంత కులం మీద అంత ఇది ఉన్నప్పుడు, కాపు మీద అంత ఇది ఉన్నప్పుడు, అదే సేమ్ కాపు సామాజిక వర్గం అతన్ని ఓడిస్తానని ఎలా వెళ్ళావు? అక్కడ తప్పు నీకు కనపడడం లేదా? ఎందుకు అలా ఆయన్ని, అంటే ఒక కాపు నాయకుడిగా ఇంకొకడు ఎదగటం ఇష్టపడని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే క్రేజ్ చూస్తే ముద్రగడ పద్మనాభం గారా పవన్ కళ్యాణ్ గారు అంటే, సో ముద్రగడ పద్మనాభం గారిని దాటుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇమేజ్ కన్నా ఈయన ఇంకా పెరుగుతుంది. సో ఒకటి ఆర్టిస్ట్గా కానివ్వండి, ఆయన ప్రజల్లో ఇన్ని సంవత్సరాలుగా ఉండటమే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఇంకా పెరిగింది. సో దాన్ని తట్టుకోలేని పరిస్థితి. ఎక్కడ నా కాపు సామాజిక వర్గానికి నేను ఒక హెడ్ లాగా ఉన్నాను, ఆ సామాజిక వర్గం అంతా నా గుప్పిట్లో ఉండేది. సో ఈరోజు దాన్ని పవన్ కళ్యాణ్ గారు క్యాష్ చేసుకుంటున్నారేమో. సో ఇతనితో ఉండే ఇతనికి వెన్నుపోటు పడవటం చేశాడు. సో చేయాలని చూశాడు, దానికి జాగ్రత్త పడ్డగారు కానుక వేరే పార్టీలోకి వెళ్ళటం, మాట్లాడటం, పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని ప్రయత్నించడం, ఇవన్నీ చేశాడు. ఇంకా ఆఖరికి ఏమన్నాడు, నేను కానీ ఓడించలేకపోతే నేను పద్మనాభ రెడ్డిగా పెట్టుకుంటాను అన్నాడు. ఆయన రెడ్డిగానే ఎందుకు ఆలోచించాడో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోనా? ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఏదన్నా జరగకపోతే ఇది ఇలా జరుగుతుంది, నేను ఇలా పేరు మార్చుకుంటానని వినడం చూసాం. కానీ కులాన్ని మార్చుకుంటానడం ఇదే ఫస్ట్. నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ నేను వినడం. అది రెడ్డి అని ఎందుకు, ఇంకా వేరే చేయొచ్చు కదా, అలా కూడా ఎందుకు చేయలేకపోయారు? వై రెడ్డి అంటే ఆ పార్టీలో ఉన్నందుక? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా కూడా కులాన్ని మార్చుకోవాలనేది ఎవరు కూడా కోరుకోరు. అంటే అప్పటికి ఆయన కులం మీద ఏమాత్రం అభిమానం ఉందనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలిగా. సో ప్రజలకి ఇప్పుడు అర్థమైపోతుంది కదా ఆయనకి ఏమాత్రం కులం మీద అభిమానం. ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు నిజమే మీరు అన్నట్టు, నేను నా పేరు మార్చుకుంటాను, అది నేను అనుకునేది జరగకపోతే, నేను చెప్పేది ఇది జరగకపోతే నా పేరు మార్చుకుంటాను అని అంటారు. జనరల్గా మాట్లాడే వర్డ్ ఎట్లా ఉంటుంది. కానీ కులాన్ని మార్చడం ఏంటో తెలియట్లేదు. అసలు కులాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోన రెడ్డి అని పెట్టుకుంటారని అంటున్నాడు అంటేనే అర్థమవుతుంది. అంటే ఆయన కులాన్ని కూడా మార్చేసుకుంటాడా? రైట్. అంటే ఇప్పుడు అందుకే సోషల్ మీడియాలో ఒక ఆహ్వాన పత్రిక కూడా హల్చల్ అవుతుంది. మీరు చూసారో లేదో తెలియదు కానీ ముద్రగడ పద్మనాభం గారి నామకరణ మహోత్సవం అని చెప్పేసి జూన్ 4వ తారీఖు నామకరణ మహోత్సవం అని చెప్పేసి ఒక ఏమంటారు కార్డ్ అయితే వైరల్ అవుతుంది. మీరు చేస్తారా? టిఫిన్స్ కూడా మేమే తెచ్చుకుంటాం, మీరు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పత్రిక అదైతే వైరల్ అవుతుంది. ఇప్పుడు అసలు దాన్ని ఎలా చూడాలంటారు మరి? ఎందుకంటే ఖచ్చితంగా రేపు పొద్దున అంటే రెడ్డి అని పెట్టుకున్నంత మాత్రాన మళ్ళీ రేపు పొద్దున కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడడేమో, అదేనేమో ఆయన ఆలోచన నాకు అనిపిస్తుంది. రేపొద్దున కాపు సామాజిక వర్గానికి నేనే పెద్ద అనే వ్యక్తి రేపొద్దున నువ్వు రెడ్డి అని పెట్టుకున్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఏ రకంగా నువ్వు మాట్లాడగలుగుతావు? మాట్లాడే అవకాశం లేదు కదా. నువ్వే నేను నా కులాన్ని మార్చుకుంటున్నాను అని ప్రకటిస్తున్నా, పేరు మార్చుకుంటానని ప్రకటించట్లేదు, కులాన్ని మార్చుకుంటానని ప్రకటించావు.
సో రేపు పొద్దున కులాన్ని మార్చుకుంటున్నావా? సో నీ పద్ధతి నచ్చకనే నీ కూతురు వచ్చి బహిరంగంగా బయట మాట్లాడింది కదా, వీడియో చెప్పటం జరిగింది కదా. అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఆయన కుటుంబంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటాడు, కుటుంబ సభ్యులే వచ్చి బయట వచ్చి అలా చెప్పటం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే కూడా ఆయన అది వేరే అంటున్నాడు కదా, నా కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసి నా ప్రాపర్టీ కాదు అని అంటున్నాడు. సరే కన్న కూతురు ప్రాపర్టీ కాకుండా పోద్దా? అసలు ప్రాపర్టీ అనడానికి ఎక్కడైనా అర్థం ఉందా? సో కూతుర్ని ప్రాపర్టీ కింద మాట్లాడాడు. సో కూతురికి తెలుస్తుంది కదా, నువ్వు చిన్నప్పటి నుంచి పెంచిన విధానంలోనే కానివ్వండి, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందనే కానివ్వండి, ఈరోజు అన్యాయంగా ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయటమే కానివ్వండి, అంటే ఆ కులానికి సంబంధించి ఆయన ఏ రకంగానూ సపోర్ట్ కాడు అనే విధానంగానే ఆయన మాట్లాడాడు. సో ఆయన ఓన్లీ రాజకీయంగా ఈరోజు గెలుస్తాడు వెళ్ళిపోతాడు అనే విధంగానే చెప్పాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన నా కులంలో బాగుపడాలి అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడు, సో సేమ్ ఆ కులంలో ఉన్న వ్యక్తి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. సో రేపు పొద్దున ఆయనకి వయసు అయిపోయిన వ్యక్తి, సో రేపు పొద్దున ఆ కులానికి అండగా ఉంటాడు అనుకోవచ్చు కదా. సో ఎందుకు అలా ఆయన్ని ఓడించాలనే కక్ష ఎందుకు వచ్చింది ఈయనకి? సో ఈయన మాట వినలేదనా? ఈయన ఏం చెప్తే వినాలనుకుంటున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఈయన మాట విన్నట్ట, జగన్మోహన్ రెడ్డితో ఈయన ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కలిపితే అప్పుడు విన్నట్ట. ముద్రగడ గారి మాట వినాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఏం చెప్తే అది వినాలి, అంతే, నన్ను దాటి వెళ్తే నేను ఇలాగే మాట్లాడతాను. సో అనే ఆలోచనతోనే మాట్లాడుతున్నాడు. రేపు చూడాలి మనం జూలై 4 తర్వాత ఆయన ఈ పేరు ఎలాంటి పేరు పెట్టుకుంటాడా, రెడ్డి అని పెట్టుకుంటాడా, కాపన్ భీముల్లోనే ఉంటాడా, కులాన్ని ఎలా మార్చుకుంటాడో చూడాలి. ఆయనది ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆయన కూడా మనీ పరంగా ఆలోచించాడు. తాయిలాలకు అమ్ముడుపోయిన వ్యక్తి. సో రేపొద్దున కులాన్ని ఆయనే అమ్ముకున్నాడు. ఆయన కులంలో ఆయన అమ్ముడుపోయిన వ్యక్తి. సో ఆయన ఎవరు నమ్మలేదు. ఆయన నమ్మకపోబట్టే కదా యువత అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారు. యువత అండగా నిలబడ్డారు కదా. ఈయన పక్కన ఎవరున్నారు? ఈయన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు? ఈయనతో తిరిగిన వాళ్ళు ఎంతమంది? సో మొత్తం యువతంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడమే కానివ్వండి, రేపు మంచి భారీ మెజార్టీతో కూడా గెలుపొందటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం గారి వల్ల వైసీపీకి ఎంత నష్టం చేకూరిందని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా వైసీపీకి అయితే నష్టమే జరిగింది, లాభం కన్నా కూడా. ఎందుకంటే ముద్రగడ గారిది ఓపెన్గా బహిరంగంగా తెలిసిపోయింది. ఒక కోవర్ట్ అనే వ్యక్తి తెలిసిపోయింది. ఇంకొకటి రెడ్డి అని మార్చుకోవటమే కానివ్వండి, ఈయన తాయిలాలు ఇప్పించి రప్పించుకోవటమే కానివ్వండి. సో న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది? సో ముద్రగడ ఇప్పుడు ఆయన కులంలో ఉన్న ఓట్ బ్యాంక్ ఆయన చేతుల్లో ఏదైనా కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది అని అనుకున్నా కూడా అది ఒకవేళ న్యూట్రల్గా మాట్లాడటము అట్లా ఉంటే వేరేగా ఉండేది. ఆయన పక్కాగా జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్ అనే కోసం నిందించడం స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని. ఆ నిందించిన విధానంలోనే ఆయన బహిర్గతంగా ఓపెన్గా ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన ఏంటి అనేది ఓపెన్గా అందరికీ తెలిసిపోయింది. సో దీని మూలాన ప్లస్ కన్నా మైనసే ఎక్కువ జరిగింది. ఈయనకు ఒక డబ్బులో ఒక ఖర్చు అయి ఉంటుంది. ఆయన కొంటాను ఈయన ఎన్ని కోట్లు వేసాక కొన్నాడో కానీ అదొక ఖర్చు తప్ప ఇంకా వేరే విధంగా ఆయన మూలాన ఈయనకి ఓట్లు షిఫ్ట్ అయిపోవటము అలాంటివి అయితే ఖచ్చితంగా ఏవి జరిగే ఉండదు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.